నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగం నందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కవిం పురాణమనుశాసిత రమణో రణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్. తాత్పర్యం: అన్నీ తెలిసినవాడు, ఆది అంతము లేనివాడు, ఈ అనంత విశ్వాన్ని శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనవాడు, మనసులో కానీ బుద్ధితో కానీ తెలియని రూపము కలవాడు, సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు, మానవులలోని అజ్ఞానమనే అంధకారానికి అవతల నిలిచి ఉండేవాడు, అంటే జ్ఞానస్వరూపుడు. ఆయన పరమాత్మను అంత్యకాలంలో స్మరించాలి. సాధకుడు సాధన చేయాలంటే ఆ పరమాత్మ స్వరూపం, స్వభావం, లక్షణం తెలిసి ఉండాలి కదా. అందుకే మొట్టమొదట పరమాత్మ స్వరూపం గురించి వివరిస్తున్నాడు కవి. అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. పురాణం చాలా సనాతనుడు, ఎంతో కాలం నుండి ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు. అనుశాసితారం, అందరినీ శాసించగలిగిన శక్తి కలవాడు, అందరినీ నియమించేవాడు. అనోహ్, అణువు కంటే. అనీయం, పరమాణువు కంటూ సూక్ష్మమైనవాడు. సర్వస్య, సమస్త విశ్వమునకు. ధాతారం, ఆధారభూతమైనవాడు. అచింత్య రూపం, మనసుకు బుద్ధికి ఆలోచనలకు అందనివాడు. ఆదిత్యవర్ణం, సూర్యకాంతితో సమానమైనవాడు. తమసః, అంధకారమునకు అంటే మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటికి. పరస్తాత్, అవతల ఉండేవాడు, చీకటిని మించినవాడు. పురుషం, విరాట స్వరూపుడు. ఇవి పరమాత్మ లక్షణాలు. ఇంతకు ముందు శ్లోకంలో క్లుప్తంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ వివరించాడు. ఈ శ్లోకంలో పరమాత్మ ఎవరు, అతని స్వరూపం ఎట్టిది అనే విషయాన్ని తెలిపాడు. పరమాత్మ ఎవరో, ఎలా ఉంటాడో తెలిస్తేనే కదా ఆయనను స్మరిస్తాం. పరమాత్మ స్వరూపమైన స్వభావం, మహిమ తెలియనిది ఆయనను ఆరాధించలేం కదా. 1. ఆయన కవి అంటే అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిదంటూ లేదు, ఆయనకు తెలుసుకోవలసినదంటూ ఇంకా ఏమీ మిగలదు. అటువంటి వారిని కవి అంటారు, కానీ మన కవులు కాదు. 2. పురాణ పురుషుడు, వయస్సులో పెద్దవాడని కాదు, అంటే ఆది అంతములు లేనివాడు. ఈ ప్రపంచంలో కనిపించి అన్ని వస్తువులకు, జీవరాశులకు పుట్టుక, చావు మొదలు తుది ఉన్నాయి, కానీ పరమాత్మకు లేవు. ఆయన పుట్టలేదు, ఆయనకు మార్పు లేదు. ఈ సృష్టికి ముందు నుండి ఉన్నవాడు, సృష్టి అంతమైన తర్వాత కూడా ఉండేవాడు. 3. పరమాత్మ అందరినీ శాసించేవాడు. ఆయన శాసనమునకు లోబడి గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తమ తమ పరిధిలో తిరుగుతున్నాయి. ఏమాత్రం అటు ఇటు అయినా లోకాలు తలకిందులవుతాయి. 4. అణువు కన్నా సూక్ష్మమైనవాడు, అంటే పరమాణు స్వరూపుడు. ఇప్పుడు అణువును కూడా మన వాళ్ళు చూడగలుగుతున్నారు, కానీ అణువు కన్నా సూక్ష్మమైన వాడంటే కంటితో కానీ, కంటితో చూడగలిగే ఇతర సాధనాలతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధిలో కానీ చూడబడనివాడు, తెలియబడనివాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు. 5. ఈ అనంత విశ్వం కంటే మించినవాడు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనవాడు, అంటే ఈ సృష్టిని పెంచి పోషించేవాడు. 6. మనసుకు బుద్ధికి అందనివాడు, అంటే ఆలోచనలకు అందనివాడు. ఇంద్రియములతో తెలియబడినవాడు, అంటే ఇంద్రియములు, మనసు ఎప్పుడూ మలినమై ఉంటాయి. సత్వ రజస్తమో గుణములతో కూడి మోహముతో కప్పబడి ఉంటాయి. అటువంటి మనసుతో తెలుసుకోలేము. ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే తెలుసుకోగలము. 7. సూర్యుని మాదిరి స్వయం ప్రకాశము కలవాడు. సూర్యుడు తనకు తానుగానే ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యునికి ప్రకాశం ఎక్కడి నుండో రాదు. అలాగే పరమాత్మ కూడా తనకు తానుగా ప్రకాశిస్తూ జీవుల శరీరములలో ఉండి ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. వాటికి చేతనత్వం కలిగిస్తుంటాడు, జీవశక్తిని ప్రసాదిస్తుంటాడు. 8. చీకటికి లోపల ఉండేవాడు, అంటే
చీకటి అంటే తెలియనివాడు. ప్రకాశం ఉన్న చోట చీకటి ఉండదు కదా. చీకటి ఉంది అంటే అక్కడ ప్రకాశం లేనట్టే. మనలో ఉన్న అజ్ఞానమనే చీకట్లు తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. ఇవి పరమాత్మ లక్షణాలు. ఇటువంటి లక్షణములు కల పరమాత్మను సాధకుడు అనుస్మరేత్ అంటే నిరంతరము, ఏమాత్రం విరామము విసుగు లేకుండా స్మరిస్తూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.